నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాణా ప్రతాప్. సో జనవరి 22 తారీఖున అయోధ్యలోని రామ మందిర్ యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. సో దీనికి కంప్లీట్గా ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు మనం హైదరాబాద్ బోయిన్పల్లిలో ఉన్నాం. సో ఇదొక స్పెషల్ ప్లేస్. ఎందుకంటే అయోధ్యలో రామ మందిరికి ఏదైతే పాదుకలు ఉంటాయో అవి మన తెలంగాణలోని హైదరాబాద్లోని బోయిన్పల్లిలో రామలింగయాచారి గారి చేతుల మీదుగా జరుగుతుంది అనమాట. అంటే అవి తయారు చేయడంలో కీలక పాత్ర అవుతుంది. ఎందుకంటే పాదుకలు కూడా తయారు చేసింది రామలింగాచారి గారు. సో వారి షాప్ ముందు మనం ఉన్నాం. సో మరింత ఇన్ఫర్మేషన్ అంటే ఎలా వచ్చింది, ఎలా తయారు చేస్తారు, అదన్నీ తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం ఇప్పుడు. మనతో పాటు ఇప్పుడు రామలింగాచారి గారు ఉన్నారు. ఏదైతే అయోధ్యకు సంబంధించిన పాదుకలు తయారు చేసిన వ్యక్తి మనతో ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం. నమస్తే సార్. నమస్కారం అండి. మేము చేసిన కళను మీ అటువంటి వాళ్ళు 10 మందికి గుర్తించేటట్టు, మమ్మల్ని గుర్తుపట్టేటట్టు మీరు చేసే ప్రయత్నానికి మా ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, అయోధ్యలో రామ మందిరం తెలుసు ఇప్పుడు దేశంలో ఎంత ప్రతిష్టావంతమైన ప్లేస్. సో ఆ గుడికి సంబంధించి పాదుకలు చేసే అదృష్టం మీకు కలిగిందని చెప్పొచ్చు ఒక రకంగా. సో ఎలా ఫీల్ అవుతారు? ఇది మన దేశంలోనే కాదు, దాదాపు ఇంచుమించు ప్రపంచ దేశాలలో గుర్తింపు ఉన్నది. ఇప్పుడు ఈ జనవరి 22 తారీఖు నాడు రామ మందిర నిర్మాణం ఇండియా లెవెలే కాదు, ప్రపంచ దేశాలలో కొన్ని దేశాల ప్రతినిధులు కూడా మా దగ్గరకు వస్తున్నారు. శ్రీరామచంద్రుల వారు పుట్టిన స్థలం అయోధ్య. అటువంటి అయోధ్యలో ఆ స్థలంలో ఇది ప్రతిష్టాపన అంటే ఇట్టి మామూలు ప్రతిష్టాపన. ఇది మామూలుగా ఆల్రెడీ మన గుడి ఉన్నది మొదలది, కాకపోతే అది శిథిలానికి వచ్చింది. అది తీసేసి మళ్ళీ పునర్ప్రతిష్టాపన చేసుకుంటున్నాం మనము. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా, తర్వాత వచ్చేసి మన యూపీ ముఖ్యమంత్రి అయోధ్య మన యోగి గారి చేతి మీదుగా చేసుకుంటున్నాం కనుక చాలా సంతోషం. కాకపోతే అంత పెద్ద మన దేవస్థానానికి మేము పాదుకలు చేసేయడం అనడం మాది ఒక విధంగా చెప్పాలంటే అది ప్రయత్నం చేస్తే వచ్చేది కాదు. లేదా నేను ఇంత అమౌంట్ పెట్టి బంగారంలో చేసి ఆడ పెడతంటే అవకాశం వచ్చేది కాదు. ఇది ఒక అదృష్టంతో వచ్చిన అవకాశం మాకు. ఇది మాకు, మా తోటి కళాకారులకు, మా బోయిన్పల్లి ప్రాంత ప్రజలకు ఇది ముఖ్యమైనది. సో ఎలా చేశారు సార్? అంటే ఏమేమి అంటే తయారు చేయడంలో ఏమేమి వాడారు? ఇట్లుంటాయి కదా కొన్ని దేవుళ్ళకి సంబంధించి 5-9 ధాన్యాలు అలాంటివి. సో ఎలా తయారు చేశారు దాన్ని? ముడిలోహం వచ్చేసి మొట్టమొదలు మనకు రాగి. ఆ రాగిలో మనం పంచలోహం తయారు చేసుకొని పంచలోహం కలుపుకున్నప్పుడు ఆ రాగి పోయి పంచలోహం అవుతుంది. ఆ పంచలోహంతో ఈ పాదుకలు తయారైపోయిన తర్వాత క్యాస్టింగ్ వర్క్, మోల్డింగ్ అయిపోయిన తర్వాత దాన్ని మొత్తం చెక్కి నగాషి పని ఇదంతా అయిన తర్వాత అప్పుడు దాని మీద ఈ బంగారు తాపనం అంటే ఈ పాతారసం మెరుకూరి అంటారు దాన్ని. ఆ మెరుకూరి ఎక్కించినాక అప్పుడు బంగారం తాపడం చేయడం జరిగింది. అయోధ్యకి సంబంధించి పాదుకలు తయారు చేసే మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఇది మన దగ్గర చేయించిన వాళ్ళు దాతలు కానీ మా కస్టమర్స్ ఎవరంటే వాళ్ళు అయోధ్య భాగ్యనగర్ సీతమ్మవారి సేవా ట్రస్ట్, అది ఒక హైదరాబాద్లో ఉన్నది సేవా ట్రస్ట్. అంటే మన అయోధ్య రామాలయానికి చేసిన పాదుక సేవ చేసిన వాళ్ళు, పూజా కార్యక్రమాలు జరుపుకునే వాళ్ళు, వాళ్ళ సేవా ట్రస్ట్ ఉన్నది. కొంతమంది ఉన్నారు వాళ్ళంతా. వాళ్ళతో పాటు బయట ఉన్న భక్తులు ఈ ఊరికి పాదపూజ తీసుకుపోవటము, పాదయాత్రలు చేయటంతో ఆ భక్తులు ఇచ్చిన సహకారాలతోటి వీళ్ళందరూ అమౌంట్ని పెట్టి మా దగ్గర ఈ అయోధ్య భాగ్యనగర్ సీతమ్మవారి సేవ ట్రస్ట్ వాళ్ళు మనతోటి ఈ ఆర్డర్ చేయించారు. దాన్ని ఇప్పటి వరకు ఎన్ని చేశారు? అంటే ప్రముఖ కొన్ని మందిరాలు ఉంటాయి కదా, సో అలాంటి మందిరాలు ఇవి ఎన్ని టెంపుల్లకు చేశారు? ఇప్పుడు ఈ తయారు చేసిన పాదుకలు వచ్చేసి మనకు కొలతలు వచ్చేసి మనకు పొడుగులో వచ్చేసి మనకు 12.5 అంగుళాలు, వెడల్పు వచ్చేసి 5.5 అంగుళాలు, తర్వాత వచ్చి దాని మందం వచ్చేసి మనకు 1.5 అంగుళం సుమారుగా. దానికి బరువు వచ్చేసి పూర్తిగా తయారైపోయిన తర్వాత 12 కిలోల 600 గ్రాములలో తయారైపోయింది. ఆ పాదుకల పైన ఈ 2 కాళ్ళ మధ్యన వచ్చే బొట్టె పీఠం ఏదైతే ఉంటుందో ఆ పీఠం పైన మన ఆకుపచ్చ రంగులో ఉన్న 2 రాళ్ళు కూడా పొదగటం జరిగింది. తర్వాత ఈ యొక్క దేవస్థానమే కాకుండా మాది షాప్ వచ్చేసి మేము 1993లో శ్రీమద్ విరాట్ కళా కుటీర్ అని అస్మాపేట్ బస్ స్టాండ్లో, ఓల్డ్ బోయిన్పల్లి అస్మాపేట్ బస్ స్టాప్లో మేము ప్రారంభం చేసినాం వర్క్షాప్. ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలామంది వర్కర్లు కొంతమంది మా దగ్గర నేర్చుకొని వెళ్ళని ఉన్నారు. ఇప్పటికి ఇది మాది 30 సంవత్సరాల షాప్. ఇది షాప్ నుంచి కూడా ప్రముఖ దేవాలయాలు అంటే ముఖ్యంగా మనకు తెలంగాణ యాదగిరిగుట్ట.
యాదగిరిగుట్ట గర్భగుడిలో ఉన్న ఉత్సవమూర్తులు కానీ, మూల విరాట్లకు కవచాలు కానీ, దేవీ దేవతల సింహాసనాలు, కళ్యాణ పీఠాలు, అభిషేక పీఠాలు, అట్లాంటి వాహనాలు అవన్నీ టోటల్గా యాదగిరిగుట్టలు ఉన్నాయి. మొత్తం గర్భగుళ్ళు ఉన్నాయి. మొత్తం నేనే చేసినవి. అది 2012 నుంచి 15 దాదాపు వరకు చేసినాం. అప్పుడింత మొత్తం కంప్లీట్ చేసినాం. అది ఇప్పుడు ప్రస్తుతానికి సేమ్ వర్క్ అమెరికా మన యాదగిరిగుట్టలో ఉన్నటువంటి సేమ్ వర్క్ కొంచెం చిన్న సైజులో అక్కడ చేసిన వాళ్ళే మళ్ళీతోనే చేపిద్దామని చెప్పేసి నెక్స్ట్ మాకు అమెరికా నుంచి కూడా ఒక ఆర్డర్ పోయిన సంవత్సరం మాకు వచ్చేసింది. ఆ విగ్రహాలు కూడా పూర్తిగా అయిపోయినాయి. అక్కడ అమెరికాలో సిమెంట్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు కనుక వాళ్ళు కొంచెం ఇంకా టైం పట్టింది. ఇంకొక 10-15% వర్క్ పెండింగ్లో ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఇది కూడా తీసుకెళ్తారు వాళ్ళు. అట్లనే మాకు కర్మంగట హనుమాన్ టెంపుల్, అది దాదాపు ఒక 28 కేజీల వెండితోటి మేము కవచం కూడా చేసి ఇచ్చినాము. అట్లా చాలా ఉన్నాయి. మా ప్రధానమైన ప్రాముఖ్యత చెందిన దేవాలయాలు కొన్ని ఉన్నాయి. ఈ మామూలుగా ఒక ఏరియాని బట్టి ఉండే దేవస్థానాలు కొన్ని వేలు ఉన్నాయి. అవి రామలింగాచారి గారు చెప్పండి, ఇప్పుడు ఈ అయోధ్యకి సంబంధించి పాదుకలు తయారు చేసే టైంలో, అంటే అయోధ్యకి సంబంధించే కాదు ప్రతి ఒక్క గుడికి సంబంధించిన కొన్ని చెప్పారు మీరు గర్భగుడిలో చేసే టైం. సో అవి తయారు చేసేటప్పుడు ఏమైనా నియమ నిబంధనలు పాటిస్తారా? వర్క్ చేసేప్పుడు రెండు పద్ధతులు ఉంటాయి. ఒక వస్తువును చేయడానికి కొలతలు అంటే శాస్త్రము, సూత్రము. శాస్త్రోక్తంగా సూత్రపరంగా చేయబడడం అనేది ఒక వస్తువును మనం తయారు చేయాలంటే ఈ రెండు విధానాలతోటి మనం ఆ వస్తువును చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది. మరి చేసే మనిషి ఏ పద్ధతి ఉండాలంటే మీరు అడిగినట్టు శుభ్రంగా ఉండటం అనేది ఒకటి. అంటే దేహ శుభ్రము. తర్వాత దేహ శుభ్రం చేయాలంటే మామూలుగా అంటే మనం స్నానం చేస్తాము, కాళ్ళు కడుక్కొని కూర్చుంటాం. మరి తినే దాంట్లో కూడా కడుపులో ఉండేదాన్ని కూడా శుద్ధి ఉండాలి కదా. అట్లాంటప్పుడు మీరు అడిగిన దాంట్లో కరెక్టే. అది మొత్తానికి పూర్తిగా మేము శాకాహారులం. ఇక శాకాహారులం ఉన్నాం కనుక ఇక శుద్ధిలో ఒక 90% మనము క్లియర్గానే ఉన్నట్లు లెక్క పూర్తిగా. ఇంకా మిగతా 10% అంటే బయటికి ఎక్కడైనా పోయి వచ్చినప్పుడు మళ్ళీ కొంచెం కాలు చేతులు కడుక్కొని లేకపోతే స్నానం చేసి వచ్చేసి మళ్ళీ ఆ పని మీద పెట్టుకొని కూర్చుండడం జరుగుతుంది. అట్లా ఇంకా శుద్ధి అంటే అంతవరకు. అయోధ్యకి సంబంధించి పాదుకలు తయారు చేయడానికి ఎంత సమయం పట్టింది, అంటే ఎన్ని డేస్ కానీ ఎట్లా? మేము ఫస్ట్ ఇప్పుడు చేసిన పాదుకలు ఇప్పుడు ఇచ్చినవేమో గర్భగుడి దగ్గర ఉండే పాదుకలు. ఇంతకుముందు మేము పాదయాత్రకు పాదుకలు చేసినాము. అది ఎప్పుడంటే అక్టోబర్లో చేసి ఇచ్చినాం. మేము అక్టోబర్ ఫస్ట్ వీక్లో తీసుకొని లాస్ట్ వీక్లో అంటే రెండో వారంలో తీసుకొని మూడో వారంలో ఇచ్చినాము. అక్టోబర్ 26 తారీఖున మా దగ్గర తీసుకుపోయారు. అది దానికి కొంచెము అంత పనితనం లేదు, అంత కాస్ట్ కాదు. అది రాగి రేకుతోటి తయారు చేసి దానికి కూడా బంగారం బంగారం పూత ఎక్కించినాం. దానికి కూడా అది అక్టోబర్ 28 తారీఖు నాడు మన శ్రీకాకుళం నుంచి పాదయాత్రలు సేవకు బయలుదేరింది. అది ఒక వారం రోజుల క్రితమే మహారాష్ట్ర దాటి ఉత్తరప్రదేశ్కు ఎంటర్ అయింది. అది ఇప్పుడు చేసిన పాదుకలు ఇవి ఎక్కువ, అంటే రెండు పాదుకలు కలిసి 12 కిలోల 650 గ్రాములు, దానికి బంగారు తాపనము, రాళ్ళు అవన్నీ కలిపి ఇది కొద్దిగా హెవీది. పనితనం అనేది కూడా దీంట్లో చాలా ఎక్కువ ఉంది. దీనికి చాలా ఎక్కువ ఉంది అన్నమాట. అయితే ఇది కొంచెం ప్రాధాన్యత పొందిన పాదుకలు ఇవి. దానికి ఒక వారం 10 రోజుల్లో అవి చేసినాం అప్పట్లో. ఇవి మాత్రం ఒక 20 నుంచి 25 రోజులు ఇంచుమించు నేను మా కళాకారుల బృందం అందం కలిసి చేసినాం అన్నమాట. మీ దగ్గర వచ్చి చేరాలంటే ఇప్పుడు ఇది అనేది ఒక కళ, రైట్? సో ఈ కళ మీరు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు, అండ్ ఇప్పుడు వచ్చి నేర్పించే వాళ్ళకంటే ఎలా ఏమైనా ఫీజు తీసుకుంటారా లేదా ఫ్రీగా నేర్పిస్తారా ఈ కళని? మేము నేర్చుకున్నది నల్గొండ జిల్లా చింతపల్లి మండలము కుర్మపల్లి గ్రామం. అది మా ఊర్లో విశ్వబ్రాహ్మణుల కుటుంబాలు దాదాపు ఒక 250-300 కుటుంబాలు ఉంటాయి. అక్కడ 1986లో అప్పటి వరకు మా దగ్గర చాలా కాలాల నుంచి ఇత్తడి బిందెలు తయారు చేసే పరిశ్రమలు మా దగ్గర, కుటీర పరిశ్రమలు చాలా ఉన్నాయి మా ఊర్లో. అయితే ఇక్కడ విశ్వబ్రాహ్మణులు చాలా వరకు ఉన్నారు కదా, వీళ్ళకు ఒక దేవస్థానానికి సంబంధించి ఒక ఆర్ట్కు సంబంధించిన లోహము కార్వింగ్ సంబంధించిన ఈ డ్రాయింగ్ పనితనం నేర్పిద్దామని చెప్పేసి మాకు సెంట్రల్ గవర్నమెంట్ది జౌలి పరిశ్రమ శాఖ లోగా నగాసి శిక్షణ కేంద్రం అని మా ఊరికి వచ్చిందన్నమాట. అది దాదాపు 8 సంవత్సరాలు మా ఊరిలోనే ట్రైనింగ్ చాలామందికి ఇచ్చిండ్రు. 1986లో నేను ఆ ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ అయిన తర్వాత దాన్ని బట్టి నేను దానికన్నా ఇంకా పెద్ద వర్క్లకు పోవడానికి, ఇంకా మంచి వర్క్ నేర్చుకోవడానికి నేను బెంగళూరులో రీజనల్ డిజైన్ అండ్ టెక్నికల్ డెవలప్మెంట్ సెంటర్లో నేను అక్కడ నేర్చుకోవడం జరిగింది. శిక్షణ పూర్తి అయింది నాకు అక్కడ. అది అయిపోయిన తర్వాత నేను 93లో ఇక్కడ హైదరాబాద్కు వచ్చి ఓల్డ్ బోయినపల్లిలో అస్మాద్పేట బస్టాండ్లో శ్రీమద్ విరాట్ కళా కుటీర్ అని ఇక్కడ ఈ పరిశ్రమ ప్రారంభించడం జరిగింది నాకు. సో ప్రెసెంట్ అంటే ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సహాయం అందుతుంది? ఇది
ప్రభుత్వం నుంచి నేర్పించినప్పుడు సహాయం ఒకటే ఉంది మాకు. ట్రైనింగ్ ఇచ్చినప్పుడు అయితే మొత్తం అయితే వాళ్ళే మాకు ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళతోటే మేము ఈ పనిని ఇండ్లకు రావడానికి మూల కారణం వాళ్ళే. ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ది. కానీ ఇప్పుడు మాత్రం ఏం లేదు. అది ప్రభుత్వం నుంచి సహకారం అంటే ఏముంది, ఏం లేదు, జీరో. నువ్వు వేన్లో అడిగినా జీరో ఉన్నాయి, ఏముంది, దేనికి లేదు. చెప్పుకోవడానికి ఏం లేదు కూడా. సినిమా యాక్టర్లకు నంది అవార్డు ఇస్తారు కానీ ఆ శిల్పకళాకారులకు కూడా నంది అవార్డు ఇయ్యరు, ఏ అవార్డు ఇయ్యరు. అలా అది అంత ఘోరంగానే చూస్తారు. కానీ కళలు చేతి వృత్తులు ఎప్పుడైతే దెబ్బతిన్నదో వాళ్ళు పట్టించుకుంటే ఎందుకు దెబ్బతింటే, వాళ్ళు పట్టించుకోగానే దెబ్బతింటారు. ఇప్పుడు నేను వృత్తి చేసుకుంటున్నా ఇంకా 10 మంది నా చేతి కింద కూడా నేను వాళ్ళకు ఎంప్లాయీస్ కూడా ఇవ్వగలిగిన. అట్లాంటిది నేనే చేయకపోతే ఆ 10 మంది కూడా రోడ్డు మీద పడుతుంటాం. మళ్ళీ గవర్నమెంటే తిరుగుతారు. వాళ్ళు ఎవరు తిరుగుతారో, ఏం పని లేదు, ఏం చేస్తుండే, ఏం సంగతి అని అంటారు. అట్లా కాకుండా ఒక్కరికి ఇయ్యండి, ఒక్కరి చేతి కింద ఇంకా 4 బతుకుతారు. అట్లాంటి ఆలోచన అన్నమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ కింద ఇప్పుడు మేబీ ఇంకో ఆర్డర్ ఉన్నట్టుంది. సో ఇక్కడ సీతమ్మకి సంబంధించిన బాడీ పార్ట్ ఏదైతే ఉందో సో అది తయారు చేస్తారు. సో ముఖ్యంగా ఇక్కడ నాకు స్పెషల్గా ఏం కనిపిస్తుంది అంటే దీని కింద ఏదైతే బ్లాక్ గా కనిపిస్తుందో నల్లగా, సో ఇది డిఫరెంట్గా ఉంది. సో దీనిపైన పెట్టి సీతమ్మ తల్లికి సంబంధించిన ఆకారం అనేది ఇక్కడ తయారు చేస్తున్నారు. సో ఇది ఎట్లా తయారు చేస్తారు ఏందనేది ఇక్కడ ఒక కళాకారుడు ఉన్నాడు మనతోని. సో అతన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అండి. ఎక్కడ నుంచి మీరు? అది ప్రాపర్ నల్గొండ డిస్ట్రిక్ట్. నాది మా గురువు గారిది సేమ్ ఒకటే ఊరు. నేను ఈ వర్క్ చేయబట్టి ఒక 6 years పైన అవుతుంది. సో ఇది చూడడానికి చాలా డిఫరెంట్ కనిపిస్తుంది. అంటే ఏంది ఇది? అంటే రౌతా లేకుంటే ఏంది? లక్క అంటుంది. లక్క ఇది వచ్చేసి గుగ్గిలం ఇంకా జాజుతో నూనె మూడిటితో తయారవుతుంది. అంటే మీరే తయారు చేస్తారు? మేమే తయారు చేస్తాం, మా దగ్గర తయారవుతుంది. కంప్లీట్ వర్క్ ఏదైనా మా షాప్లో సమ్ వర్క్ వచ్చిందంటే కంప్లీట్ మా హ్యాండ్ మీద తయారైపోతుంది. అది ఏదైనా అదే. ఇది వచ్చేసి సీతమ్మ వర్క్ వచ్చాము, గుంటూరు చిలకలూరుపేట ఇప్పుడు డిజైన్ వర్క్ నడుస్తుంది. ఫస్ట్ షేపింగ్ వర్క్ ఉంటుంది, దాని తర్వాత డిజైన్ వర్క్ ఉంటుంది. సో ఎట్లా అనిపిస్తుంది అయోధ్యకి సంబంధించి మీకు పాదకులు చేసే అదృష్టం వచ్చిందని చెప్పొచ్చు. సో ఎట్లా అనిపిస్తుంది, దాన్ని ఎట్లా ఫీల్ అవుతుంది? మేమైతే దీనికి ఆర్డర్ లేదా ఆపర్చునిటీ అంటే దానికి చాలా చిన్నవాటు అయిపోతున్నా. దీన్ని మేము అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా తెలుసు అయోధ్య మందిర్ అనేది చాలా ఫేమస్. అటువంటి గుడికి ఎంతోమంది కళాకారులు ఉన్నా సరే ఈ అదృష్టం మాకే దక్కినందుకు మేమైతే చాలా అదృష్టంగా భావిస్తున్నాం దాన్ని. ఈ వర్క్ రాకముందుకు నాకు అంటే తెలియదు ఈ వర్క్ అసలు. నేను ఎడ్యుకేషన్ 10th కంప్లీట్ చేసిన తర్వాత నాకు చదువుకోవాలనిపిస్తుంది అని చెప్పేసి మా గురువు గారితో చెప్పిన. ఆయన ఇదే వర్క్ చేసుకుంటూ నాకు బీకామ్ కంప్లీట్ చేసిన. బీకామ్ అయిపోయింది. బట్ ఇదే నాకు ఈ వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను ఇదే వర్క్లో కంటిన్యూ చేస్తున్నాను. మనము ఏదో చదువుకొని జాబ్ చేస్తే అది వేరే ఉంటుంది, కానీ ఈ వర్క్ చేసినామంటే మనతో పాటు ఇంకో 4 పని నేర్పించే అవకాశం దొరుకుతుంది. మా గురువారి ఇన్స్పిరేషన్తోనే నేను ముందుకు నడుపుతున్నాను. సపోజ్ ఒకటి ఇచ్చారు అనుకోండి, ఇప్పుడు ఇది తీసుకుందాం, ఇది గుంటూరుకు సంబంధించిన సీతమ్మ వారికి వచ్చాం. సో ఇది ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది కంప్లీట్గా? ఇదొక్క జస్ట్ ఇది వచ్చేసి వస్త్రాభరణ. ఇది ఒక్కటి తయారవడానికి మ్యాక్సిమం ఒక 20 days పడుతుంది. ఫస్ట్ షేపింగ్ వర్క్ అయిపోతుంది, తర్వాత డిజైన్ వర్క్ ఉంటుంది, తర్వాత గుడి దగ్గరికి వెళ్ళి మొత్తం పాలిషింగ్ ఫినిషింగ్ అయిపోయినా గుడి దగ్గరికి వెళ్ళి ఫిట్టింగ్ చేస్తాం. సో గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా సపోర్ట్ సహకారం అందుతుందా? ప్రజెంట్ అయితే ఏం లేదన్న. మాకంటే మేమేమనుకుంటున్నామంటే ఇప్పుడు మాలాంటి యువత ఈ వర్క్ నేర్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే మళ్ళీ ఈ వృత్తి చేస్తే మనకి ఏమైనా చిన్న చూపు చూస్తారేమో. నేనేం చెప్తా అంటే ఈ వర్క్ చేసే వాళ్ళని చిన్న చూపు చూడడం అనేది ఎవరు చూడాలి. ఎందుకంటే ఇది ఒక ఆర్ట్. మనం ఏం వర్క్ చేయట్లేదు, ఇది ఒక ఆర్ట్. మీరు నేర్చుకున్నారంటే మీరు కూడా ఆర్టిస్ట్ చేస్తారు. మీరేం వర్కర్ కాదు, లేబర్ కాదు, యూ బికమ్ ఎన్ ఆర్టిస్ట్. చాలా మంది భయపడుతున్నారు ఈ వర్క్ చేస్తే ఫ్యూచర్ ఎట్లుంటుంది అని చెప్పేసి. ఏమనుకోమంటే ఈ వర్క్ కులవృత్తి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఏమైనా ఆర్థికంగా కానీ లేదా ఈ వస్తు పనిముట్ల రూపంలో ఏమైనా సపోర్ట్ లభించిందంటే మేము కూడా మాలాంటి యువతకు నేర్చుకుంటాం. మాకు గవర్నమెంట్ వెనుక నుంచి సపోర్ట్ ఇచ్చింది అనుకో, మాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది, మేము కొంచెం డెవలప్ అవ్వడానికి ఛాయిస్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్రెసెంట్ అయోధ్యకి సంబంధించిన పాదుకల ప్లేస్లో ఉన్నామన్నమాట. సో ఇక్కడనే పాదుకలు ఉన్నాయి. సో మీరు చూడొచ్చు ఎక్స్క్లూజివ్గా, అంటే ఎంత ప్రాపర్గా ఉన్నాయి. సో దీనికి సంబంధించి అయోధ్యలో పెట్టే పాదుకలు అనమాట. అది కూడా మన హైదరాబాద్ భాగ్యనగరి నుంచి వచ్చిన పాదుకలు అని చెప్పొచ్చు. మనం చూడొచ్చు స్క్రీన్ లో. సో ఎంత క్లియర్ గా ఉన్నాయి పాదుకలు. సో పాదుకలు చూసారు అంటే పైన గ్రీన్ కలర్ ఒక స్టోన్ అనేది పెట్టారు. అండ్ ఈ పాదుకలకు సంబంధించి చేసిన రామలింగాచారి కూడా ఉన్నారు. సో ఇది నెక్స్ట్ మనకి అయోధ్య జనవరి 22వ తారీఖున ప్రాణ ప్రతిష్ఠ జరిగే టైంలో ఇది మెయిన్ అయోధ్య గర్భగుడిలో ఉండే పాదుకలు అనమాట ఇవి. సో మీరు చూడొచ్చు ఇక్కడ అంటే ఈ పాదుకలకు సంబంధించి ఇక్కడ ఏనుగు కానీ, ఇటు కింద వచ్చేసి చాప ఆకారంలో, ఇటు కలశం. సో ఇట్లా డిఫరెంట్ ఆకారాలు, అంటే 2 పాదుకలు వచ్చేసి 2 ఉన్నాయి. సో దీనికి సంబంధించిన పీఠ, పాదుకల కింద ఏదైతే పీఠ ఉంటుందో అది కూడా ఇక్కడనే తయారవుతుంది. అది కూడా రామలింగాచారి గారే తయారు చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు చూడవచ్చు ఇక్కడ కంప్లీట్గా పాదుకలు అనేది మనతో ఉన్నాయి అన్నమాట.
సో చూసిరు కదా, అయోధ్యకి సంబంధించి పాదుకలు అనేది మన హైదరాబాద్ భాగ్యనగరిలో రామలింగయ్యాచారి గారి చేతుల మీదుగా జరిగినాయి అనమాట ఈ పాదుకలు. సో జనవరి 22వ తారీఖున అయోధ్యలో ఇది ప్రాణప్రతిష్ఠ టైంలో ఈ పాదుకలు వెళ్ళి అక్కడ మెయిన్ గర్భగుడిలో సమర్పించడం జరుగుతుంది. సో ఇది అయోధ్యకి సంబంధించిన పాదుకల యొక్క అప్డేట్. సో మరిన్ని న్యూస్ కోసం మళ్ళీ ముందు ఉంటాం. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాణా ప్రతాప్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.